గుడి కొంచెం స్పెషల్, ప్రశాంతంగా ఉంది టెంపుల్. విశ్వహిత శక్తియుత శంకర చక్రధర శూరానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థకర మృత్యుంజయ విజయ నారసింహ. లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీ బైట్ ఛానల్. సో వచ్చేసి మనమైతే ఈరోజు మల్కాజ్గిరి గౌతమ్ నగర్లో ఉన్న జయగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసినాం. సో ఈ గుడి కొంచెం స్పెషల్, ఎందుకంటే ఒక ఆమె గుట్టకు వెళ్ళలేనని చెప్పేసి ఇక్కడికి స్వామివారిని కోరుకోవడం వల్ల ఇక్కడైతే వెలిసిందనమాట. సో మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా ఇదైతే కొంచెం గుట్ట తీరే ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళి మనం పూజారితో కానీ ఇక్కడ భక్తులతో కానీ మాట్లాడి దాని గురించి తెలుసుకుందాం, అసలు ఏ విధంగా ఉంది, లేకపోతే గుడి చరిత్ర ఏందని కూడా. అండ్ ఈ గుడి కొంచెం సీక్రెట్ కూడా ఉంది, అక్కడ పాము తిరుగుతుంది అని చెప్పేసి చాలామంది అంటారు. అదేంటో ఏందో చూద్దాం. కమాన్ లెట్స్ గో. నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. సో గైస్, మనతోనైతే మన టీమ్మేట్ శ్రవణ్ కూడా ఉండవు. చెప్పు శ్రవణ్. అంటే ఈ గుట్ట వీడియో తర్వాత ఇప్పుడు చేస్తున్నా నెక్స్ట్ వీడియో ఇది. సో లైన్గా డివోషనల్ బ్లాగ్స్ అయితే అవుతున్నాయి మనకు. సో శ్రవణ్ చెప్పు. శ్రవణ్, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? నేను 4-5 months అయితే వచ్చి 4-5 months నుంచి అయితే వస్తున్నట. సో నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లైక్ అనుభవం ఉందా ఇక్కడ? అంటే నేను కొన్ని మొక్కుకున్నా, అవి అయితే నాకు రిజల్ట్ వచ్చినాయి. కానీ నేను కోరుకునే నెరవేరినాయి. స్టడీస్ పరంగా కానీ పర్సనల్గా ఏమన్నా నాకు అన్నీ అయినాయి అనమాట. సో నాకు ఆ నమ్మకం వచ్చి మొక్కుకుంటే నాకు ఖచ్చితంగా అయితే అండి. ఇప్పుడైతే మనం మెట్లు ఎక్కి వెళ్తున్నాము. శివాలయం, ఇక్కడైతే శివాలయం అంట. లక్ష్మీ నారసింహ. శివ 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 శివ. రియల్గా మీరు వచ్చినట్టయితే పక్కా కొంచెం గుట్ట వైబ్, లేకపోతే పాత ట్రెక్కింగ్ ప్లేస్ లెక్క ఉంటుంది చూడు, ఇట్లా మంచిగా అసలు చెప్తున్నా కదా. ఈ గుడి కనుక ఇట్లనే ఉంటే చాలామంది లవ్ చేస్తారు. ఇంకా లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః. లక్ష్మీ నారసింహాయ నమః. ఓం లక్ష్మీ నారసింహాయ నమః.
लक्ष्मीनारसिंहाय नमः। ॐ लक्ष्मीनारसिंहाय नमः। ज्वलत्कराळजिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवर्णिकीलका नटस्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः। విష్ణు జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం. శ్రీ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము హైదరాబాద్ నగరంలోని నడుబొడ్డున వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇది కేవలం నరసింహస్వామే కాకుండా లక్ష్మీ సమేతంగా ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది ఒక ప్రత్యేకత చాటుకున్నది. దాదాపు 300 సంవత్సరాల క్రితము ఒక ముసలావిడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముసలావిడ యాదగిరిగుట్ట దర్శనానికి ప్రతిరోజు కూడా వెళ్ళి స్వామివారి దర్శించుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమె అనారోగ్య కారణాలతోటి మంచంలో పడి లేవలేని స్థితిలో ఉండగా బలవంతంగా స్వామివారి దర్శనం చేసుకుందామని వెళుతూ ఉంటే ఆ మూర్ఛపై కింద పడితే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు కలలో ప్రత్యక్షమై, అమ్మా నేను మీ యొక్క కొండపైనే స్వయంభూగా వెలిసి ఉన్నాను, మీరు అక్కడికి వెళ్ళి దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పేసి అక్కడ ముసలావిడకి కల్లో కనబడ్డాడు. అప్పుడు ఆ ముసలావిడ చూసరికి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు, నరసింహస్వామి వారు కాకుండా లక్ష్మీ సమేతంగా ఇక్కడ ఆ యొక్క ముసలావిడ కనబడి ఆ స్వామివారి దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆమె పూజా కార్యం నిర్వహించుకుంటూ ఈ యొక్క దేవాలయం నడిపిస్తూ ఉన్నది. నరసింహస్వామి వారు ముసలావిడ కల్లో కనబడగానే ముసలావిడ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా స్వామి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తీసుకుని యొక్క దేవాలయాన్ని ఎండోమెంట్ వారు తీసుకున్న తర్వాత పూజలు అర్చకులు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు, అంటే ప్రతి స్వాతి నక్షత్రానికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేక కార్యక్రమము, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి మాసంలో వైశాఖ మాసంలో వచ్చేటువంటి నరసింహస్వామి వారి జయంతికి స్వామివారికి 3 రోజుల పాటు విశేషంగా పూజా కార్యక్రమాలుగా లక్ష్మీ నరసింహ హోమ కార్యక్రమాలు, సుదర్శన కార్యక్రమాలు, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, ఊరేగింపు కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ధనుర్మాసంలో కూడా ఆడలమ్మ వారి అనుగ్రహంతో ఆడలమ్మ వారి విగ్రహాల ప్రతిష్టాపన కూడా జరిగింది, సుదర్శన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అందువల్ల ధనుర్మాసంలో కూడా ప్రత్యేకమైన తిరుపాల ప్రవచన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. తొలి ఏకాదశికి వెనక నుండి స్వామివారు దర్శించుకునే విధంగా తొలి ఏకాదశికి ద్వారం కూడా పుట్ట మధ్యలో నుంచి వెనుక నుండి వచ్చే విధంగా ద్వారం కూడా ఏర్పాటు జరిగింది. అప్పుడు కూడా విశేషంగా కూడా భక్తులు సందర్శించుకుంటుంటారు. ఇక్కడ నరసింహస్వామి వారితో పాటు కూడా ఆదిశేషుడు సర్వోత్తంగా అవతారంగా వెలిసినాడు కనుక ఇక్కడ ఏదైనా నాగదోషం కానీ, ప్రజదోషం కానీ, కాలసర్ప దోషాలు కానీ, వారికైనా సంతానం కాకుండా వివాహం కాని వారు కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటే శీఘ్రంగా జరుగుతాయి. చాలామంది కూడా అలాంటి వాళ్ళ సందర్భాలు కూడా జరిగే స్వామివారి అనుగ్రహం కూడా కలిగింది కనుక ఎప్పుడైతే పిల్లదోషం ఉన్నారో వాళ్ళు నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా దోషం పోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే నరసింహస్వామితో పాటు సర్పాలు కూడా ఉన్నాయి కనుక విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే ఖచ్చితంగా దోష పరిహారం జరుగుతుంది. అందరికీ కూడా నరసింహస్వామి అనుగ్రహాలు కలుగుతూ ఉంటాయి. ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి వారు హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో మహేంద్రగిరిలోని కొండపై స్వయంగా వెలిసిన అందరూ కూడా దర్శించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. నమస్కారం అందరికీ నమస్కారం. ఈ టెంపుల్ జయగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది మల్కాజ్గిరిలో తుకారాం గేటు దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. ఇది ఈ స్వయంభూ దేవాలయం. ఇది లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ దేవాలయం. నేను బిఎస్వి దాంట్లో స్టేట్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఇప్పుడు. అయితే ఈ రోజున ఇక్కడ సామూహిక ఉపనయనాలు అవుతున్నాయి కనుక మేమందరం ఇక్కడ అక్యుములేట్ అవటం జరిగింది, అందరం కలవటం జరిగింది అన్నమాట. ఇక్కడ ఈ దేవస్థానం చాలా మహిమ గలది.
చాలా పురాతనమైన దేవస్థానం అన్నమాట. ప్రతి వ్యక్తి కూడా చూసి తీరాల్సినటువంటి దేవస్థానం. స్వామి అనుగ్రహం ఉంటేనే దర్శనానికి వెళ్ళగలం. ఎక్కడైనా అంతే, స్వామి దర్శనం లేదే మనం ఆయన అనుగ్రహం లేదే మనం ఏ దేవాలయానికి వెళ్ళలేం కదా. కానీ ఇది చాలా పురాతనమైనది, స్వయంభూ దేవాలయం కనుక మనం అదృష్టం బాగుండి ఆ స్వామి దర్శనం చేసుకునే అవకాశం స్వామి కలిగించాడని మనం సంతోషపడాలి. ఇక్కడ మేము వచ్చినట్టయితే నార్మల్గా ముందుకు వచ్చినాం, మేము ముందు కూడా రావడం జరిగింది ఇక్కడికి. అప్పటికి ఇప్పటికీ కొన్ని హోమాలు జరుగుతున్నాయి. ఇవి నార్మల్గా మనకు వారానికి ఏమైనా ఉంటుందా, లేకపోతే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రము ఇది మార్గశిర మాసంలో మంచి రోజు అని ఇవాళ పెట్టాము. సామూహిక ఉపనయనాలండి. స్వాతి నక్షత్రం ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ నార్మల్ అయితే మా ఇంకా ఉచితంగా సామూహిక ఉపనయనాలని వేద సంకల్ప ప్లస్ బ్రాహ్మణ సేవా వాహిని రఘుకిరణాచార్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ మా వ్యూవర్స్కి చాలా మంది తెలియదు ఈ గుడి. తెలియదండి, స్వయంభూ ఇది. కానీ చాలా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడము, ఇక్కడ నాగపాము మహిమ గల దేవాలయము. ఇక్కడ నాగపాము కూడా విహరిస్తూ ఉంటుంది. అట్లాగా అంత మహిమ అన్నమాట. ఇక్కడ ఒక్కళ్ళని కూడా ఏమీ చేయకుండా అసలు అలాగా ఆ పాము కూడా అలాగా సర్ప ఇది ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే ఓకే అవుతాయి అని. ఇది మాకు ఇప్పుడు రావాలంటే చాలా మందికి గుడి టైమింగ్స్ తెలియాలి కదా. గుడి టైమింగ్స్ వచ్చేసి ఇప్పుడు ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకి చెందిన దేవాలయం కనుక మామూలు అన్ని దేవాలయాల టైమింగ్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే ఉంటాయి టైమింగ్స్. ఇది ఈవినింగ్ ఎప్పటి వరకు ఉంటుంది నార్మల్గా మన దేవాలయం? 4 to 6, 8 వరకు ఉంటుందండి. మామూలు శనివారం అయితే 9, 10 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే భక్తులు శనివారం బాగా వస్తారు. మెట్లు పూజ చేసుకునే వాళ్ళు శనివారం రావడము, మళ్ళీ వచ్చి సంకల్పించుకునే వాళ్ళు, దండాలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు, వాళ్ళు భక్తులు ఎక్కువ వస్తారు శనివారం. అందుకని 10 కూడా అవుతుంది, ఒక్కొక్కసారి 9 అవుతుంది. అది టైం చెప్పలేమండి. మీకు ఇక్కడ నమ్మకం ఎప్పటి నుంచి కలిగిందమ్మా? ఇక్కడ కోరికలు నెరవేరాలని చెప్పేసి మేము ఇక్కడ 4-5 years నుంచి వస్తున్నామండి. 5 years నుంచి వస్తున్నాం. అనుకున్నది అయింది. ఇక్కడ సేవావాహిని స్టార్ట్ చేశారు, అందులో మెంబర్స్ అయ్యాం. మేము కూడా కన్వీనర్, చాలా అదృష్టం. సేవావాహినిలో కన్వీనర్. ఇక్కడ చూసినట్టయితే మనకు నార్మల్గా చాలామంది చెప్పేది అదే, ఇక్కడ ఏది కోరుకున్నా నెరవేరుతాయి అనే నమ్మకంతో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. చాలామందికి తెలియదు ఇక్కడ ఈ గుడి అనేది, కానీ ఇక్కడ చాలా మట్టుకు మహిమగల స్వామి అని చెప్పి చెప్తున్నారు. కార్తీక మాసంలో శాస్త్ర దీపాలంకరణ అని చాలా ప్రోగ్రామ్స్ ఏ అకేషన్స్ చేస్తూ ఉంటారు. మా కమిటీ తరఫు నుంచి రఘుకిరణాచార్యులు అన్ని ప్రోగ్రామ్స్ మేము ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. చాలా బాగా ఉంటుంది. ఇక్కడ వ్యూవర్స్ వచ్చినాక మీరు కూడా అలానే చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. ఇది స్వయంగా వేసేటువంటి క్షేత్రం కాబట్టి న్యాచురల్గానే ఉంచి దానికి అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటారు అన్నమాట. ఇది నరసింహస్వామి అంటే జనరల్గా రాహు గ్రహాలు ఉంటాయి కదా ప్లానెట్స్లో, ఆ రాహు గ్రహం వచ్చేసేసి నరసింహస్వామి అంశం అనమాట. ఎవరికైతే రాహు దోషాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ నరసింహస్వామికి వచ్చి పూజలు అర్చనలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క రాహు దోషాన్ని తొలగించుకోవచ్చు. ఇక్కడ కార్తీక దీపోత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరి స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి స్వాతి నక్షత్రంకి కళ్యాణాలు అయితే కళ్యాణం చేసిన స్పెషల్ పూజలు ఉంటాయి స్వాతి నక్షత్రం. ఎందుకంటే నరసింహస్వామి పుట్టినరోజు అన్నమాట నక్షత్రం, స్వాతి నక్షత్రం. అందులో కూడా బిఎస్వి బ్రాహ్మణ సేవా వాహిని తరఫున కూడా సార్ అందరికీ నిత్య సరుకులు అవసరాలకు చూస్తూ ఉంటారు. ఇక్కడ జనాలకి అలా సౌకర్యార్థం పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, అలా పేద విద్యార్థులకి అలా సహాయార్థం మా కమిటీ తరఫున మేము సహాయం చేస్తూ ఉంటాం. ఇది గుడి కట్టించింది ఎవరు నార్మల్గా? సార్ ఆధ్వర్యంలో సార్ రఘుకిరణాచార్య గారు ప్రధానాచార్య. సో థ్యాంక్స్ మా చెప్పినందుకు. మీ వల్ల ఇంకా చాలా మందికి గుడి జరగడం జరిగింది. అందరి వ్యూవర్స్ కూడా బీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది పురాతనమైన చాలా రోజుల నుంచి ఉన్న దేవాలయం. ఇది స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. స్వాతి నక్షత్రం రోజు తప్పక కళ్యాణం చేస్తారు. ఇంకా ఈ విషయంలో మా బిఎస్ఎన్బి గ్రూప్ ద్వారా ఉపనయన మహోత్సవాలు చేయాలని మా రఘుకిరణేశ్వరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉపనయన కార్యక్రమాలు జరుపుతున్నాము. థ్యాంక్ యూ మా. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే అమ్మా. ఈ గుడికి ఫస్ట్ టైం అంకుల్ మీరు? మేము ఫస్ట్ టైం రావడం. మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంకుల్ ఫస్ట్ టైం? అంటే ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూస్తుంటే ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చూసి మంచిగా
ఉండొచ్చు కొద్దిసేపు. మంచిగా వెదర్ మంచిగా ఉన్నది. టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది. స్వయంభూ టెంపుల్ ఉన్నట్టుంది. మాకైతే నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతంగా కూడా ఉంది. ఉంటే ఇక్కడికి ఎవరైనా వచ్చి వెళ్ళొచ్చు అంటారు. రావచ్చు, పోవచ్చు. బాగుంది. హాస్పిటల్కి పోయినాము. మా చెల్లెకు ఆపరేషన్ ఉండే, ఆమెకు ఆపరేషన్ ఉంటే మేము క్యాజువల్గా యూట్యూబ్ చూస్తుంటే ఈ దేవుడి గురించి విన్నాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోతే సాల్వ్ అయితే మన హైదరాబాద్లో ఉంది కదా, మహేంద్ర హిల్స్లో మంచిగా ఉంటుంది అంటే ఇక్కడ మేము ప్రత్యేకంగా చూడడానికి మొక్కడానికి ఏం లేదు. చూడగానే ఇదే వచ్చింది, దేవుడినే మొక్కుదాము, ఈ దేవుడినే మొక్కుదాము, సాల్వ్ అయినాక ఇక్కడనే ఉన్నది కాబట్టి వచ్చేస్తామని అనుకున్నాము. పక్కా సాల్వ్ అయింది, మంచిగా అయింది. ఈమె ఆపరేషన్ సక్సెస్ అయింది, మంచిగా అయింది. వచ్చినాం మొన్న, వెతుక్కుంటూ వచ్చారు, క్లోజ్ అయిపోయింది. ఈరోజు వచ్చినాం, దేవుని దర్శనం అయింది. దేవుడి మహిమ అయితే మంచిగా ఉంది. ఇక గుడి గురించి అంటే ఇప్పుడే ఫస్ట్ వచ్చినాం, మొక్కినాం కాబట్టి మంచిగా అయిపోయింది. ఇది గైస్ ఈరోజు అయితే జయగిరి టెంపుల్ యొక్క ఫుల్ వ్లాగ్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు వి బైట్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లక్ష్మీ నారసింహాయ నమః.